చాలా మంది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటి అంటే రియాక్ట్ జేఎస్ కంపల్సరిగా నేర్చుకోవాలా? ఏదైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ అలాగే డేటాబేస్, బ్యాక్ ఎండ్ ఇవి నేర్చుకుంటే సరిపోదా? రియాక్ట్ జేఎస్ కంపల్సరిగా నేర్చుకోవాలా, మ్యాండేటరీయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా అసలు ఫుల్ స్టాక్ డెవలపర్స్కి రియాక్ట్ జేఎస్ అనేది నేర్చుకోవడం అవసరమా అనేది జెన్యూన్ గైడెన్స్ అనేది ఇద్దాం. ఫస్ట్ మనం క్లారిటీ మాట్లాడితే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే రియాక్ట్ డెవలపర్ కాదు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు? ఫ్రంట్ ఎండ్ చేయగలిగే, బ్యాక్ ఎండ్ చేయగలిగే, డేటాబేస్ నాలెడ్జ్ ఉండి ఏపీఐస్ డెవలప్మెంట్స్ చేయగలిగే, అలాగే డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకునే ఒక డెవలపర్ అనమాట. సో ఇవన్నీ తెలిసిన డెవలపర్నే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అంతేగాని రియాక్ట్ కంపల్సరిగా వస్తేనే ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు అని కాదనమాట. ఇందులో భాగంగా ఏదైతే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటామో ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ అన్నది ఒక భాగం మాత్రమే. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ లో భాగంగా మనం ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తామో దానిలో భాగంగా మనం యూజ్ చేసేటటువంటి ఒక లైబ్రరీ. అయితే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఇది చాలా ఫేమస్ లైబ్రరీ అనమాట. కాబట్టి దీనికి చాలా పాపులారిటీ అనేది ఈ మధ్య అయితే మరీ చాలా ఎక్కువగా దీని యొక్క పాపులారిటీ పెరుగుతుందని చెప్పి చెప్పాలి. సో మరి రియాక్ట్ జేఎస్ అన్నది అంత మ్యాండేటరీ కాకపోయినప్పుడు ఎందుకు కంపెనీస్ ఎక్కువగా వాళ్ళ తాలూకా జాబ్ డిస్క్రిప్షన్లో రియాక్ట్ని కంపల్సరీగా మెన్షన్ చేస్తాయి అంటే, సో ఇప్పుడు జస్ట్ మనం ఏదైతే అనుకున్నామో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అనేది ఏదైతే ఉందో అదే దీని యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో డాష్ బోర్డ్స్ కానీ, అడ్మిన్ ప్యానల్స్ కానీ, ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, సిఆర్ఎం, ఎల్ఎంఎస్ లేకపోతే ఫిన్టెక్ యాప్స్ ఇటువంటి అన్ని వాటిలో కూడా మనకి ఈ రియాక్ట్ జేఎస్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇలాంటి వాటన్నిటిలో మళ్ళీ ఫుల్ పేజ్ కంప్లీట్గా లోడ్ అవ్వకుండా ఏదైతే మనకి టోటల్ పేజ్ అప్డేట్ అవ్వకుండా ఏదైతే మనం ఆ యూజర్ ఇంటరాక్షన్ బేస్ చేసుకొని సో పర్టికులర్ పార్ట్ని మాత్రమే మనం అప్డేట్ చేయగలిగేటటువంటి ఫీచర్స్ని ఈ రియాక్ట్ జేఎస్ అనేది చాలా బాగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా రియాక్ట్ జేఎస్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకే ఇప్పుడు కంపెనీస్ అనేవి ఎక్కువగా రియాక్ట్ జేఎస్ని వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్స్లో కంపల్సరీగా పెడుతున్నాయి. అయితే రియాక్ట్ జేఎస్ కంపల్సరీ అని చెప్పి అనుకోవచ్చా అంటే స్టిల్ కంపల్సరీ అని కాదు. ఓకే, కాకపోతే మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్ మనకి చాలా అడ్వాంటేజ్ యాడ్ చేస్తుంది. మన రెజ్యూమ్కి చాలా వెయిట్ పెరుగుతుంది మనం రియాక్ట్ జేఎస్ నేర్చుకొని ఆ స్కిల్ సెట్ని మన రెజ్యూమ్లో పెట్టుకుంటే. సో రియాక్ట్ జేఎస్ లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ కాదు అనే పరిస్థితి అయితే మాత్రం లేదు. ఓకే, సో రియాక్ట్ జేఎస్ లేకపోయినా మనకి మిగతా స్కిల్స్ అన్ని బాగా వస్తే ఎస్ మనము ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. బట్ స్టిల్ మనకి రియాక్ట్ జేఎస్ స్కిల్ కూడా యాడ్ అయితే చాలా అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎవరైతే ఫుల్ స్టాక్ ప్రిపేర్ అవుతున్నారో ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ జేఎస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను నేను నేర్చుకోమని. అయితే ఈ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవటానికి ముందు మనకి ఏమైనా రావాలంటే జావా స్క్రిప్ట్ బేసిక్స్ కావాలి. ఓకే, సో కాబట్టి ఒక సిరీస్లో నేర్చుకుంటే ఒక ఆర్డర్లో ఫస్ట్ హెచ్టిఎంఎల్, ఆ తర్వాత సిఎస్ఎస్, ఆ తర్వాత జావా స్క్రిప్ట్, ఆ తర్వాత రియాక్ట్ జేఎస్ ఈ ఆర్డర్లో నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా కనెక్టివిటీ అనేది తెలుస్తుంది. కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే సో ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇది లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వలేమా అంటే అటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ సో రియాక్ట్ జేఎస్ నాకు బాగా వచ్చు అని చెప్పి ఎవరైతే వాళ్ళ యొక్క రెజ్యూమ్లో ఆ స్కిల్ సెట్ని యాడ్ చేసుకుంటారో సో రియాక్ట్ లేని ఆ స్కిల్ లేనటువంటి ఒక డెవలపర్ని అలాగే రియాక్ట్ జేఎస్ స్కిల్ ఉన్న డెవలపర్ని మనం తీసుకుంటే సో రియాక్ట్ జేఎస్ నేర్చుకున్న డెవలపర్కి వెయిటేజ్ చాలా పెరుగుతుంది. అండ్ ఇది కష్టమైన కోర్స్ కూడా కాదు. ఓకే, సో మీకు జావా స్క్రిప్ట్ బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా వస్తే రియాక్ట్ జేఎస్ చాలా ఈజీగా నేర్చేయచ్చు. ఓకే, సో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ మన తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే సో మనం 2874 రూపీస్కే 1 year మెంబర్షిప్ ఇస్తూ ఈ 1 yearలో బోత్ జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ రెండు కూడా ఓపెన్లో పెడుతున్నాము. సో చాలా తక్కువ ప్రైస్లో అసలు మిగతా వాళ్ళతో కంపారబుల్ కాని ప్రైస్లో సో 2874 రూపీస్కే 1 year యాక్సెస్తో బోత్ ఫుల్ స్టాక్స్ జావా అండ్ పైథాన్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో మీరు
మన యూట్యూబ్ ఛానల్లో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ప్లేలిస్ట్స్ ఉంటాయి. మీరు అందులో ఫస్ట్ 40% ఫ్రీగానే డెమో చూడొచ్చు. కోర్స్ ఫ్రీగానే ఫస్ట్ 40% చూడండి. చూసి మీకు ఓకే అనిపిస్తే మాకు వాట్సాప్లో 1 year మెంబర్షిప్ పేమెంట్ లింక్ అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే మేము ఆ లింక్ పంపిస్తాము. వెంటనే మీరు మెంబర్షిప్ తీసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఈ బోత్ కోర్సెస్కి కూడా మనం రియాక్ట్ జేఎస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అలాగే డేటాబేస్ కూడా మనకి 2 different టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ కూడా ఉన్నాయి. ఆర్కిల్ SQL ఉంది, అలాగే MySQL కూడా ఉంది. సో మీరు ఏది కావాలంటే అది నేర్చుకునేటటువంటి ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాము. సో ఏదైతే మనకి 2 ఫుల్ స్టాక్స్ ఉంటాయో అవే కాదు, మన ప్లాట్ఫామ్లో ఏవైతే గిట్హబ్ కోపైలట్ కానీ, సి ప్రోగ్రామింగ్ కానీ, ఇలా అదర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఉన్న అన్ని కోర్సెస్ మీకు 1 year ఓపెన్ అయ్యేలాగా మేము ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఒకసారి డెమో చూడండి, నేర్చుకోండి. ఓకే, సో ఎంత బాగా ఇప్పుడు ఫుల్ స్టాక్ అయితే బాగా డిమాండ్ ఉందండి. ఓకే, సో ఇంకా నేను ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతా, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతా అనుకునే రోజులు లేవు. మినిమం ఫుల్ స్టాక్ అనమాట. కాబట్టి సో ఏదో ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.